హాయ్ అండి, ఎలాగున్నారు? నేను మీ కేవీఆర్ అండి, అమరావతి ట్రక్ క్లాక్స్. ఈరోజు మా వంటకు వచ్చి కాకరకాయ వెల్లుల్లి కారం అండి. దానికి ఎలా చేయాలో చెప్తాను. కాకరకాయలు తీసుకుని ముందు రౌండ్గా కోసుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని రౌండ్గా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఒక గంట సేపు వాటిని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్న గంట తర్వాత మళ్ళీ కాకరకాయలు తీసుకుని చక్కగా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండుకోవాలండి. వాటర్ మొత్తం పిండుకున్న తర్వాత దాని టేస్ట్ చాలా తగ్గుద్దండి. అప్పుడు ఈ కాకరకాయలని నూనె వేసుకుని ఒక గ్లాస్ నూనె వేసుకోవాలండి. అంటే 4 గంటల నూనె వేసుకుని దాంట్లో ఆ నూనె పోయే వరకు నూనెలో వేసుకుని యాగనియాలి, మగ్గనియాలి. ఈలోపు మనం మసాలా తయారు చేస్తున్నామండి. మసాలాకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. జీలకర్ర, ధనియాలు బాగా నూరుకోవాలండి. జీలకర్ర ధనియాలు బాగా నలిగినాక బాగా నలగాలండి. మెత్తగా కచ్చాపచ్చగా నలగాలి. ఇది నలిగినాక దాంట్లో మనం వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు, ఒక కూరకు తగినంత కారం, వెల్లుల్లిపాయలు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న దానికి కూడా బాగా దంచుకుని కచ్చాపచ్చగా దంచుకుని తీసుకోవాలండి. తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మన పొయ్యి మీద కడాయి పెట్టాం కదండి. కడాయిలో నూనె వేసామండి. ఇదిగోండి, కడాయిలో నూనె పోసాము. నూనె పోసుకుని నూనె వేడెక్కినాక దాంట్లో నీరు పిండి వేసిన కాకరకాయలు వేసుకోవాలి. నీరు ఎలా వస్తుందో కేదంతా పోయిద్ది. అటు పిండుకుంటే కేదు పోయిద్ది.